అంతే తప్ప అప్పటికప్పుడు తనకు తోచింది ఏది కూడా మాట్లాడరు. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకి అంతటి విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకి అంతటి విలువ ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన కామెంట్స్కి ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఒక సినిమా హీరో గురించి, ఒక సినిమా హీరో సినిమా రిలీజ్కి సంబంధించి ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం హాస్పిటల్లో ఉందన్న అంశం మీద తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో ఒక సీఎం రియల్గా అంశంలో జోక్యం చేసుకుని అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన కొండ బద్దలు కొట్టినట్టు సంధ్యా థియేటర్లో ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పుకునే ప్రయత్నం చేశారు. అసలు దాన్ని మనం కూడా బిగ్ టీవీ తరఫున తీసాం. అసలు ఆ రోజు సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, అల్లు అర్జున్ వెళ్ళే టైంకి ఏం జరిగింది, అల్లు అర్జున్ చెప్తున్నది నిజాలేంటి, అబద్ధాలేంటి, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, మొత్తం టోటల్గా విజువల్స్తో సహా ఆధారాలతో సహా మనం సేకరించాము. అల్లు అర్జున్ చెప్పిన అబద్ధాలు మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం బట్టబయలు చేసే పనిలో ఉన్నాము. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర గేట్లు తీయటంతో జనమంతా కూడా ఆ సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళంతా ఏ విధంగా లోపలికి చొరబడ్డారో ఒకసారి చూడండి. గేట్లు తీశారు, పొలోమంటూ జనమంతా కూడా బీభత్సంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఏ విధంగా లోపలికి వచ్చే చూడవచ్చు. ఎందుకంటే తన అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతోంది, ఆ హీరో సినిమాని తొలి రోజే చూడాలి అని ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసిన ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలు అయినా కూడా ఆ సినిమా చూడటానికి వాళ్ళంతా వచ్చారు. కేవలం సినిమా చూడటానికి మాత్రమే కాదు, సంధ్యా థియేటర్ దగ్గరికి తమ అభిమాన హీరో అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఆ సినిమా థియేటర్ దగ్గరికి తరలి వచ్చిన జనం మొత్తాన్ని చూడవచ్చు. ఇక్కడ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. గేట్లు తీశారు, జనం అంతా కూడా తొందరగా వెళ్ళాలని ఉత్సాహంలో వాళ్ళందరూ లోపలికి నెట్టుకొచ్చారు. అప్పటికి అల్లు అర్జున్ రాలా. వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు ముందుగానే ఉన్నారు. అక్కడ వీళ్ళు బీభత్సం చేస్తూ ఉంటే, ఈ విధంగా తోసుకుంటూ ఉంటే, సో ఇది తొక్కిసలాట జరగకుండా ఉండడానికి పోలీసులు అటెన్షన్లో ఉన్నారు. అక్కడ పోలీసులు వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నాలు, పక్కకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. దృశ్యాల్లో విజువల్స్లో పోలీసులు కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నారు. నిన్న అల్లు అర్జున్ ఏమంటాడు, పోలీసులు లేకపోతే ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం వీళ్ళందరూ కోర్టులో చెప్పింది ఏంటి, అల్లు అర్జున్ తరపు లాయర్ కోర్టులో చెప్పింది ఏంటి, పోలీసులు లేరు అని, బందోబస్తు ఇవ్వలేదు అని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ పోలీసులు ఉన్నారు. ఇదంతా అల్లు అర్జున్ రాకముందు జరిగిన దృశ్యాలు. అండ్ నెంబర్ 1. ఇక నెంబర్ 2, థియేటర్ గేట్లు దాటి లోపలికి వచ్చారు రేవతి, ఆమె కొడుకు. రేవతి తెలుసు కదా, ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు ఆ తొక్కిసలాట్లో. ఆమె బిడ్డ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో కోలుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 15 రోజుల నరకయాతన తర్వాత ఇప్పుడు థియేటర్ లోపలికి వచ్చిన రేవతిని మీరు ఎదురుగా దృశ్యాలు చూడవచ్చు. ఆవిడ గురించి ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా జరుగుతుంది. అప్పటికి ఆవిడ కొంత టెన్షన్ పడుతూ ఉన్నారు ఆ జనాల్ని చూసి. ఒకసారి మీరు ఎదురుగా దృశ్యాలు కనిపిస్తుంది రేవతి, పక్కన ఆమె బిడ్డ కూడా ఉన్నారు. సో ఏంటిది, ఇంత ఖర్చు పెట్టి అల్లు అర్జున్ చూడటానికి వచ్చాను, అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చాను నేను, ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత పెద్ద క్రౌడ్ ఉంది ఏంటి అనేది ఆవిడ భర్త ఏమో పాపను ఎత్తుకుని ఉన్నారు, ఈవిడ కొడుకును పట్టుకుని ఉంది, ఎవరితో ఫోన్లో మాట్లాడుతోంది, టెన్షన్గా ఉంది. ఇది తొక్కిసలాటకు ముందు దృశ్యాలు. ఇదంతా కూడా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ లోపలికి వెళ్లకుండా పక్కకు వచ్చేస్తుంది రేవతి. మీకు అక్కడ దృశ్యాల్లో క్లియర్గా కనిపిస్తుంది. అవతల పక్క రెడ్ షర్ట్లో మెరూన్ షర్ట్లో ఉన్న వ్యక్తి ఆమె భర్త. ఆయన తన కుమార్తెను కూడా ఎత్తుకున్నారు. ఇక్కడ వరకు ఆవిడ ప్రాణాలతోనే ఉంది చూడండి. కాకపోతే కొంత టెన్షన్ పడుతుంది జనం మొత్తాన్ని చూసి. తర్వాత రేవతి వెనకాలే ఆవిడ భర్త, ఆమె కూతురు ఇద్దరు కూడా నిలబడి ఉన్న దృశ్యాలన్నీ కూడా మీరు దృశ్యాలు చూడవచ్చు. ఆవిడ కొడుకును పట్టుకుని ఉంటే భర్త కుమార్తెను ఎత్తుకుని ఉన్నాడు. ఈ దృశ్యాలు చూడవచ్చు. ఇదంతా కూడా తొక్కిసలాటకు ముందు, అల్లు అర్జున్ రాకముందు జరిగిన దృశ్యాలు. అండ్ దెన్ నెక్స్ట్, రద్దీ ఎక్కువగా ఉండటంతో ఒక చోట నిలబడిన రేవతి, ఆమె కూతురు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ పక్కన గేటు పక్కనే ఫోన్ మాట్లాడుతూ రేవతి, ఆమె కూతురు, కొడుకు అందరూ కూడా అక్కడ నిలబడి ఉన్న దృశ్యాలు చూడవచ్చు. అట్లాగే ఇక అల్లు అర్జున్ చెప్పింది ఏంటంటే, నేను అసలు రోడ్ షో చేయలేదు అని. సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారు, నువ్వు కనుక ఓపెన్ టాప్ వెహికల్లో చేతులు ఊపుకుంటూ అక్కడ నుంచి రోడ్ షో చేయకుండా వచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు, నీకు రోడ్ షోకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని. కానీ అల్లు అర్జున్ ఏం చెప్తాడు, పచ్చి అబద్ధం, నేను అసలు రోడ్ షోనే చేయలేదు అని. కానీ చేశాడా లేదా ఇక్కడ నీకు ఆధారాలతో సహా చూపిస్తున్నాం. ఒకసారి ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు అది ఆ విధంగా రోడ్ షో చేస్తూ వచ్చారు మన హీరో గారు. మరి ఈ వీడియో చూస్తే అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్తాడు? నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ స్టేట్మెంట్ను కూడా అబద్ధం అని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు ఈయన. నేను అసలు రోడ్ షోనే చేయలేదు అని. అది ఏమంటాడు, నేను జస్ట్ కొన్ని మీటర్లు సినిమా థియేటర్ ముందుకు వచ్చిన తర్వాత కొన్ని మీటర్లు జస్ట్ కారు పైకెక్కి అందరినీ చేతులూపే ప్రయత్నం చేశాను. ఎందుకు అంటే నా ఫ్యాన్స్ కంట్రోల్ అవుతారు, లేకపోతే కంట్రోల్ కారు. నేను వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోతే, నేను అభివాదం చేయకుండా ఉంటే, నేను ఓపెన్ టాప్ వెహికల్లో పైకి లేచి నిలబడకపోతే నా ఫ్యాన్స్ అంతా కూడా కంట్రోల్ అవ్వరు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం నేను బయటకు వచ్చి చేతులు ఊపాను అంటున్నారు. ఎక్కడి నుంచి చేతులు ఊపారు?
అది ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పిల్లర్ కూడా కనపడుతుందిగా P50. మీకు అందరికీ తెలుసు కదా, చిక్కడపల్లి సంధ్యా థియేటరు, ఆ సమీపంలో ఉన్న ముషీరాబాదు మెట్రో స్టేషను, ఆ పక్కన పిల్లర్ నంబర్ 5051, ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా. అక్కడ నుంచి సంధ్యా థియేటర్ ఎంత దూరం ఉంది? జస్ట్ కొన్ని మీటర్లు ఉందా? 1 మీటర్, 2 మీటర్లు, 3 మీటర్లే ఉందా? అంటే ఎంత పచ్చి అబద్ధం ఆడాడు అల్లు అర్జున్ అంటానికి ఇక్కడ పక్క ఆధారం ఇది. ఇది ఎవరు మేము బిగ్ టీవీ క్రియేట్ చేసింది కాదు, సీఎం రేవంత్ రెడ్డి క్రియేట్ చేసింది కాదు, ఇంకొకళ్ళు కాదు. అది పక్కన ఒక మల్టీ కజన్ రెస్టారెంట్ ఎక్కడుంది? టేక్అవే సెంటర్ ఎక్కడుంది? పిల్లర్ నంబర్ P15 P51 సంధ్యా థియేటర్ ఎదురుగా ఉన్న గొయ్యి తీసి పాచారా? ఒకసారి ఇది ఆలోచించాలి. అల్లు అర్జున్ చెప్పింది ఎంత పచ్చి అబద్ధం అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక హీరో అయ్యి ఉండి ఇంత పక్కాగా విజువల్స్తో సహా ఉంటే, ఆ రోజు కొన్ని 30-40 కెమెరాలు ఆ విజువల్స్ అన్ని షూట్ చేశాయి, కొన్ని వందల మొబైళ్ళు అవన్నీ ఆ దృశ్యాలు రికార్డ్ చేశాయి. ఇంత పక్కాగా ఆధారాలు ఉంటే అల్లు అర్జున్ ఈ విధంగా నేను కొన్ని మీటర్లు మాత్రమే కారు సన్ రూఫ్ పైకి లేచి నిలబడ్డాను, నా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం చెయ్యి ఊపానంటున్నాడు. ఎంత అబద్ధం అనేది మీరు ఒకసారి చూడండి. అది కూడా చూడండి. మెట్రో పిల్లర్ నంబర్ P51 నుంచి ఆయన కారు పైకి సన్ రూఫ్ పైకి లేచి నిలబడ్డారు. అక్కడ నుంచి అభివాదం చేస్తూ తగ్గేదే లే అంటూ, ఏది ఆ సినిమాలో ఆయన మేనరిజం ఉంటుంది, 2 చేతులు పెట్టి వైల్డ్ ఫైర్ అని, అది కూడా చేసుకుంటూ చూస్తూ ఉంటే కొన్ని వందల సెల్ ఫోన్లు అల్లు అర్జున్ని రికార్డ్ చేసే ప్రయత్నాల్లో ఉన్న విజువల్స్ని మీరు ఒకసారి చూడండి. అక్కడ వాళ్ళందరిని ఉద్దేశించి ఆయన ఆ విధంగా లేచి నిలబడటం వల్ల ఆయన ఫ్యాన్స్ కానివారు కూడా, ఆయన అభిమానులు సినిమా థియేటర్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన అభిమానులు కాదు. ఎవరు ఒక చిన్న హీరో ఎవరు వచ్చినా కూడా, ఆఖరికి సంపూర్ణేష్ బాబు వచ్చినా కూడా అతను చూడటానికి జనం అంతా వస్తుంటారు. రెగ్యులర్గా టీవీలో కనపడే వాళ్ళని, సినిమాల్లో కనపడే వాళ్ళని బయట చూడటం అంటే వాళ్ళకి అదొక ఆనందం. సో వాళ్ళకున్న అభిమానం వల్ల మీరు ఈరోజు 100 కోట్ల సినిమాలు తీస్తూ ఉన్నారు, మీకు ఇంత ఫేమ్ వస్తుంది, మీకు ఇంత క్రేజ్ వస్తుంది. అట్లాగే అల్లు అర్జున్ని అక్కడ అల్లు అర్జున్ ఓపెన్ టాప్ వెహికల్లో పైకి లేచి నిలబడి కనపడేటప్పటికే నిన్నటిదాకా సినిమాలో చూసిన హీరోని ఇక్కడ చూసామన్న ఆనందంతో ఎక్కడెక్కడ లేని జనం అంతా కూడా, అటు ముషీరాబాద్ రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ పైకి వెళ్ళే జనం కావచ్చు, ఆ పక్క చిక్కడపల్లి వెళ్ళే జనం కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వెళ్ళే జనం కావచ్చు, మొత్తం ఎక్కడెక్కడ జనం అంతా కూడా అల్లు అర్జున్ చూడటానికి అల్లు అర్జున్ కారును ఫాలో అవుతూ సెల్ ఫోన్లో విజువల్ తీసుకుంటూ వాళ్ళందరూ కూడా వచ్చారు. మెట్రో పిల్లర్ నంబర్ 51 నుంచి సంధ్యా థియేటర్ వరకు అదేవిధంగా రోడ్ షో జరిగింది. మరి రోడ్ షో నేను చేయలేదు అని అల్లు అర్జున్ ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తారంటానికి మీకు ఇక్కడ ఆధారాలతో సహా చూపించాం. చాలామంది ఉదయం నుంచి సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది రోడ్ షో కాదా? ఇది రోడ్ షో కాదా? అల్లు అర్జున్ ఏ స్కూల్లో చదువుకున్నాడు? అంటే డబ్బు మదం ఎక్కితే ఒక హీరో అన్న ఫేము క్రేజ్ వచ్చేస్తే ఎన్ని అబద్ధాలైనా ఆడేయచ్చా? నమ్మే గుడ్డి జనం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చెప్పేయచ్చా? ఈ విధంగా నేను అసలు రోడ్ షోనే చేయలేదని అల్లు అర్జున్ ఎట్లా అన్నాడు? ఇది రోడ్ షో కాదా? అల్లు అర్జున్ గారు మీరు కనుక వీడియో చూస్తుంటే దీనికి సమాధానం చెప్పండి ఒకసారి. లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ PR టీమో ఎవరో ఒకరు తగలడతారు కదా, మీరందరూ ఒకసారి వీడియో చూసి ఇది అల్లు అర్జున్ చేసింది రోడ్ షో కాదా అవునా అన్నది ఒకసారి చెప్పండి. ఇలా రోడ్ షో చేసుకుంటూ వెళ్ళటం వల్ల కదా నిన్ను చూడటానికి పొలోమని ఎక్కడెక్కడ జనం అంతా నీతో పాటు నీ కారును ఫాలో అయ్యి సినిమా థియేటర్ వరకు వచ్చేసారు. అదే కనుక నువ్వు అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి నువ్వు అట్లా పైన వెహికల్ పైన లేచి నిలబడి రోడ్ షో చేసుకుంటూ వెళ్లకుండా క్లోజ్డ్ కారు లోపల కూర్చుని థియేటర్ లోపలికి వెళ్ళి ఉంటే నువ్వు వచ్చిన విషయం కూడా బయట ఉన్న జనానికి తెలిసి ఉండేది కాదు. ఒకవేళ తెలిస్తే థియేటర్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండేది. నేరుగా కారు థియేటర్ మెయిన్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోయేది, అక్కడ దిగిపోయి లోపల థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ నువ్వు ఎప్పుడైతే రోడ్ షో చేసి వెళ్ళావో, నీ హీరోయిజాన్ని చూపించుకునే ప్రయత్నం చేసావో, నీకు సినిమాకి గొర్రెల్లాగా జనమంతా తరలి రావాలని ఎలాంటి ప్రయత్నం చేసావో, ఏ విధంగా దండోరా వేసుకుంటూ వెళ్ళావో, ఏ విధంగా డబ్బా కొట్టుకుంటూ వెళ్ళావో, అలా వెళ్ళటం వల్ల ఈరోజు అంతమంది వేల మంది జనం సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చారు. ఇలా ఈ రోడ్ షో కనుక చేయకుండా ఉండి ఉంటే ఈ విధంగా వైల్డ్ ఫైర్ అంటూ 2 చేతులు మెడ కింద వేసుకుని చూపించారు. అదే మేనరిజం అర్థం కాదు. సినిమాలో చేసే మేనరిజాలు, సినిమాలో చూపించే హీరోయిజాలు బయట ఎందుకండి? అది అభిమానులు రెచ్చిపోతారు కదా. సో అల్లు అర్జున్ గారికి కనీసం ఆ జ్ఞానం లేదా? సో రోడ్ షోనే చేయలేదని అబద్ధాలు చెప్తూ ఈ విధంగా వెళ్ళే వ్యక్తి వాళ్ళ ఆధారాలతో సహా చూపించాము. ఇది రోడ్ షో కాదా అల్లు అర్జున్ గారు అని అడుగుతున్నా. అండ్ నెక్స్ట్ 40-50 మంది బౌన్సర్లతో థియేటర్ లోపలికి వచ్చాడు. 40-50 మంది. ఈ హీరో గారికి ప్రొటెక్షన్గా 40-50 మంది బౌన్సర్లు. మీరు అక్కడ ఒకసారి దృశ్యాలు చూడండి. పైనుంచి టాప్ యాంగిల్లోంచి తీసిన దృశ్యాలు ఏ విధంగా ఎగబడ్డారో చూడండి. థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్న సందర్భంలో అల్లు అర్జున్ చూసేందుకు ఆల్రెడీ ఆయన ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 50 నుంచి రోడ్ షోగా వస్తూ ఉన్న క్రమంలో అలా గ్యాదర్ అయిపోయిన జనమంతా కూడా కొన్ని వేల మంది అయ్యారు. మామూలుగా 100లో ఉండాల్సిన జనం కాస్త వేల మంది అయిపోయారు. అలా రోడ్ షో చేసుకుంటూ ఆ సన్ రూఫ్ మీద నుంచి లేచి నిలబడి నమస్కారాలు పెట్టుకుంటూ అభివాదాలు చేసుకుంటూ మేనరిజం ప్రదర్శిస్తూ అట్లా లోపలికి వచ్చేటప్పటికి ఎంతమంది జనం ఎగబడ్డారో చూడండి.
థియేటర్ పైకి ఎక్కారు. అదిగో ఎంత ప్రమాదకరం చూడండి, ఆ పక్కన ఎల్లో కలర్లో సన్సైడ్ మాదిరిగా ఉంది, దాని పైకి ఎక్కి కూర్చున్నారు, ఈ పక్క ఎక్కి కూర్చున్నారు, గేట్లు ఎక్కారు, గోళ్ళు ఎక్కారు, మొత్తం అందరూ సెల్ ఫోన్తో వీడియోలు తీస్తూ ఉన్నారు, మొత్తం పేపర్లన్నీ చీచి హీరో మీద వేస్తూ ఉన్నారు. ఇది ఎప్పటిదండి? ఇప్పటికి తొక్కిసలాట జరగటానికి కారణమైన అంశాలు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ చెప్పింది నిజం కాదు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ దృశ్యాలు మొత్తం చూడండి. 40-50 మంది బౌన్సర్లు ఆ కారు చుట్టూ ఉన్నారు. మీకు ఇక్కడ ఎదురుగా చూడండి ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు. ఇదిగో వీళ్ళందరూ ఈ సఫారీలో ఉన్న వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ బౌన్సర్లే. మీకు ఈ కారు పక్కన ఇదిగో పోలీసులు ఉన్నారు చూడండి, పోలీసులు కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ కారు చుట్టూ ఉన్న ఆయన బౌన్సర్లు చూడండి, వ్యక్తిగతమైన బౌన్సర్లు నెట్టిపారేస్తున్నారు. సో ఓకే, నీ హీరోని ప్రొటెక్ట్ చేసే క్రమంలో కొంత ఆపచ్చు, కానీ బౌన్సర్లు ప్రవర్తించే తీరు అత్యంత దారుణంగా ఉండే. సెలబ్రిటీలు హైర్ చేసుకుని ఎవరినైతే బౌన్సర్లను తీసుకొస్తారో ఆ బౌన్సర్లు ప్రైవేట్ ప్లేసులు, పబ్లిక్ ప్లేసుల్లో ప్రవర్తించే తీరు అత్యంత ఉన్మాదంగా ఉంటుంది. ఇది బౌన్సర్లు తీరు కూడా మార్చుకోవాలి. ఓకే, నీ హీరో నీకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి నీ హీరోని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి, తప్పేం లేదు. కానీ అలా ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఇష్టం వచ్చినట్టు నెట్టిపడేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు అత్యంత దారుణంగా మూర్ఖంగా నువ్వేమింత భారీ పర్సనాలిటీ ఉంటావు, వాళ్ళేమో చిన్న చిన్న ప్రాణులు, బక్క ప్రాణులు, పాపం వాళ్ళని నీ ఇంతలా ఉన్న నీ చేతితో ఇష్టం వచ్చిన నెట్ అవతల పడేస్తూ ఉంటారు బౌన్సర్లు. వాళ్ళ వల్లే సగం గొడవ జరిగింది. ఎస్, ఇక్కడ మీరు ఒకసారి చూడండి, జనం ఫ్యాన్స్ చూడండి ఎక్కడ కూర్చున్నారు. వీళ్ళందరూ సన్సైడ్ లాగా ఉంది, ఎల్లో కలర్లో పైకి ఎక్కారు. ఒకడు ఇలా కూర్చున్నాడు, ఇది మొత్తం విరిగి పడితే ఏంటి పరిస్థితి ఒకసారి చూడండి. ఇదంతా పైన కూర్చున్నాడు, కూర్చున్నాడు ఏమైనా పట్టుకున్నాడంటే లేదు, వాడు ఒక చేత్తో సెల్ ఫోన్ పట్టుకున్నాడు, ఒక చేత్తో సెల్ ఫోన్ పట్టుకుని షూట్ చేస్తూ ఉన్నాడు. తన సెక్యూరిటీ కూడా చూసుకోవటం లేదు, కనీసం పడిపోతానో ఉంటానని. ఇక్కడ నుంచి చూడండి ఎన్ని చేతులు పైకి లేచాయి అల్లు అర్జున్ చూడటానికి. ఇక్కడ అల్లు అర్జున్ గారు తన కారు పైకెక్కి ఏ విధంగా లేచి నిలబడ్డాడు. జనం ఎట్లయినా చావని, నాకు అనవసరం, నేను నా హీరోయిజాన్ని ప్రవర్తించాలి, చూపించాలి అని ఆ విధంగా ఓపెన్ టాప్ వెహికల్లో సన్ రూఫ్ మీద నుంచి లేచి నిలబడి ఆ విధంగా మొత్తాన్ని అభివాదం చేస్తుంటే కొన్ని వందల సెల్ ఫోన్లు ఆయన షూట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకెంతోమంది ఆయన చుట్టుముట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఆయన చుట్టూ వచ్చిన 40-50 మంది బౌన్సర్లు. ఇది వీళ్ళందరూ బౌన్సర్లే, ఈ కారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా బౌన్సర్లే. వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు వచ్చిన అభిమానులను నెట్టిపడేస్తూ ఉన్నారు. ఎలా నెడతారు అంటే మీకు పోలీసులు కూడా అంత బలం ఉండదు. పోలీసులు ట్రైనింగ్లో ఎక్కడైనా మాబుని కంట్రోల్ చేయాలి అంటే బందోబస్తుకి వెళ్ళిన సందర్భంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు పర్టికులర్గా, ఎక్కడ గట్టిగా పట్టుకుని నొక్కాలి, ఎక్కడ పట్టుకుని నెట్టాలి అనేది. ఎందుకంటే ఆ పరిస్థితి కంట్రోల్ చేయాలి కాబట్టి. అట్లా బౌన్సర్లు వాడు ఒక్కొక్క చెయ్యి ఇంత ఉంటుంది, రోజు జిమ్ము పోయి కండ్లో పెంచుకుని ఉంటారు ఆ బౌన్సర్లు. సో ఆ బౌన్సర్లు ఒక్కొక్కడు ఇలా పట్టుకుని ఈడ్చి అవతల పడేస్తే వాడు బౌన్సర్ అనేవాడు ఈ మనిషిని ఇట్లా నెడితే ఎగిరి అవతల పడుతుంటాం, అంత దారుణంగా నెడుతూ ఉంటారు. ఇక్కడ అల్లు అర్జున్ కారు చుట్టూ ఉన్న బౌన్సర్లు కూడా ఆయన కారు దగ్గరికి అల్లు అర్జున్ చూడటానికి వెళ్ళిన వాళ్ళందరినీ ఏ విధంగా నెట్టేస్తున్నారు చూడండి. వీళ్ళ వల్లే గొడవ జరిగింది అనేది నేను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట. ఆ బౌన్సర్లు అభిమానుల్ని ఇష్టం వచ్చినట్టు నెట్టేస్తున్నారు. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి విజువల్లో. మీరు ఈ విజువల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది బౌన్సర్లు ఏ విధంగా నెట్టి అవతల పడేస్తున్నారు. ఇలా నెట్టివేయటంతో అభిమానులు తిరగబడ్డారు. బౌన్సర్లు వచ్చిన జనం మొత్తాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, నొక్కటం, నెట్టిపడేయటం, ఇలా బలప్రదర్శన చేయటంతో అభిమానులు కూడా తిరగబడి బౌన్సర్లకి వీళ్ళకి మధ్య గొడవ జరిగింది. ఇగో వీడెవడో కర్రబట్టుకు కూడా కొడుతున్నాడు, బహుశా పోలీసులు, అది పోలీస్ కర్ర అనుకుంటా బేబీ. పోలీసులు కూడా నానా తిప్పలు పడుతున్నారు ఆ జనాల్లో. అక్కడ ఉన్నది వేల మంది. ఒక పక్క బౌన్సర్లు ఏమో అభిమానులు పట్టుకు కొడుతుంటారు, పోలీసులు వీళ్ళని వాళ్ళని కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అభిమానుల గుంపు నుంచి తప్పించి అల్లు అర్జున్ థియేటర్ లోపలికి బౌన్సర్లు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒకసారి చూడండి. అభిమానులు మొత్తం విరగబడటంతో వాళ్ళందరి మధ్యలోంచి బౌన్సర్లు అభిమానులు మొత్తాన్ని పక్కకి ఈడ్చి అవతల పారేసి, రెక్కలు పట్టుకుని నెట్టి అవతల పాడేసి, అవసరమైతే తొక్కుకుంటూ ఇరగదీసుకుంటూ తమ హీరోని పట్టుకుని అభిమానులు ఏ విధంగా వెళ్తున్నారో అభిమానులు హీరోని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇప్పటికే సీన్ చాలా సీరియస్గా ఉంది. ఒక హీరో అర్థం చేసుకుంటే బాబు ఇంత పెద్ద క్రౌడ్ ఉంది, ఏం జరుగుద్దో అని ఆలోచించుకోవాలి. అసలు పర్మిషనే లేకుండా థియేటర్కి వచ్చావు, పర్మిషన్ మేము ఇవ్వలేము నీకు బందోబస్తు అని పోలీసులు చెప్పిన తర్వాత కూడా థియేటర్కి రావటం అనేది ఒక తప్పు. వచ్చిన తర్వాత రోడ్ షో చేయటం ఇంకొక తప్పు. అలా రోడ్ షో చేసుకొచ్చి జనానందరినీ రెచ్చగొట్టి థియేటర్ వరకు పట్టుకొచ్చి ఆ థియేటర్లోంచి ఈ విధంగా మాబులోంచి మధ్యలోంచి లోపలికి వెళ్ళటం, అప్పటికే తోపిసలాట జరుగుతోంది, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, బౌన్సర్లు నెట్టిపడేస్తున్నారు. సిచ్యువేషన్ హారిబుల్గా ఉంది కేవలం హీరో గారి నిర్వాహకం వల్ల. పోలీసులు ఎంతమందిని కంట్రోల్ చేయగలుగుతారు? అందరిని వేసుకొచ్చిన మంది మార్బలాన్ని వేసుకొచ్చింది అల్లు అర్జున్ కనుక అలా రోడ్ షో చేయకుండా, కారు పైకెక్కి లేచి నిలబడకుండా, మేనరిజం ప్రవర్తించకుండా, హీరోయిజాన్ని ప్రదర్శించకుండా కూల్గా కారులో వచ్చి ఉంటే ఈ గోల ఉండేది కాదు. ఈ బౌన్సర్లు తోయాల్సిన అవసరం ఉండేది కాదు, పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం అంతకన్నా కూడా ఉండేది కాదు. సో అల్లు అర్జున్
థియేటర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు 3 విజువల్స్ చూపించాం. రోడ్ షో చేసింది, గేట్ నుంచి లోపలికి వచ్చేటప్పటిది, లోపలికి వచ్చిన తర్వాత కారు దిగి అక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక థియేటర్ బాల్కనీ వైపు వెళ్తూ ఇది చూడండి. అల్లు అర్జున్ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఈ విధంగా మొత్తం జనమంతా కూడా లోపలికి పొలోమని అల్లు అర్జున్ రాకముందు జనమంతా కూడా థియేటర్ లోపలికి వస్తున్న దృశ్యాలు, పోలీసులు వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేక నానా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు చూద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ థియేటర్ బాల్కనీ వైపు వెళ్తూ గేట్లు మూసేయమని అల్లు అర్జున్ సైగ చేశాడు. ఆ విజువల్ కూడా ఉంది. ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి. ఎస్, ఈ విజువల్ మీరు ఒకసారి చూడండి. థియేటర్ లోపలికి బౌన్సర్లు తీసుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ రికార్డెడ్ అండి, ఇవన్నీ ఆధారాలు. కాదని ఎట్లా చెప్తాడు? సో తనను నెట్టుకుంటూ తన వైపు దూసుకొస్తున్న వేలాది మంది జనాన్ని చూసి అల్లు అర్జున్ చూడు వెనక్కి సిగ్నల్ కూడా ఇస్తున్నాడు. చూడండి, ఈ మధ్యలో అల్లు అర్జున్ మీకు కనిపిస్తూ ఉన్నాడు. గేట్లు మూసేయండి అని సైగ చేస్తున్న దృశ్యాలు చూశారు కదా. అంటే అప్పటికి ఆ సిచ్యువేషన్ అర్థమైంది. విపరీతమైన మాబు వచ్చేసింది, ఇక్కడ ఏదో ఒక ప్రమాద సంకేతం ఉంది అని. అందుకని గేట్లు మూసేయమని చెప్తున్నాడు. నువ్వు అంతమంది జనాన్ని వేసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు నీ హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ రోడ్డు మీద ఉన్న జనం అంతా పోగేసుకుంటూ రండి అని చెప్పి పిలిచి ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్లు మూసే వాళ్ళని ఎట్టిపాడేయమంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అదే కనుక నువ్వు కూల్గా థియేటర్ లోపలికి వచ్చి కర్మ ఉండేది కాదు కదా, ఇంతమంది జనం వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. సో ఇందులో నా తప్పేమి లేదు, ఆ ప్రాణం పోవటానికి నేను కారణం కాదు, ఆ తొక్కిసలాటకి నేను కారణం కాదని ఎట్లా చెప్తావు? ఇప్పుడు కొంతమంది గుడ్డిగా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కావచ్చు, కొంతమంది ఉన్మాదులు కావచ్చు, అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ విపరీతమైన సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నాను. ఎవడన్నా రే బాబుకి న్యాయం చేయండిరా, ఆ పాపకి న్యాయం చేయండిరా, చచ్చిపోయిన మహిళకి కుటుంబానికి న్యాయం చేయండిరా అని ఎవరన్నా అడిగితే చాలు వాడిని అమ్మనాబులు తిట్టేస్తూ ఉన్నారు ఈ ఉన్మాదులు, ఈ సైకోలు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు. మరి ఇది ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అల్లు అర్జున్ తప్పే ఉంది. ఏది చదువుకున్న వాళ్ళు కూడా అదే రకమైన అల్లు అర్జున్ తప్పే ఉందండి. నువ్వు ఇంతమంది పొలవమని ఇంతమంది జనాన్ని వేసుకొచ్చింది అల్లు అర్జున్ కాదా? ఆ చావులకి అల్లు అర్జున్ కాదా కారణం? ఆ తొక్కిసలాటకి అల్లు అర్జున్ కాదా కారణం? ఇంతమంది జనాన్ని వేసుకొచ్చింది ఎవరు? అదేమంటే మొదటి రోజు సినిమా చూడటానికి ఎవరు రమ్మన్నాడు? నువ్వు పిలిచింది నువ్వే కదా. ఒకవేళ ఆ జనమంతా రాకుండా నీ సినిమా నడుస్తుందా? నువ్వు ఈరోజు 1500, 1600 కోట్లు, 2000 కోట్లు వసూలు చేసుకునేవాడివా? ఎవరు రమ్మన్నారని ఎట్లా అడుగుతారు మీరు? వాళ్ళందరూ రాబట్టే, వాళ్ళందరూ చూడబట్టే ఈరోజు అల్లు అర్జున్కి ఆ క్రేజ్ ఉంది. వాళ్ళందరూ చూడబట్టే నీ సినిమాలు నడుస్తున్నాయి. వాళ్ళందరూ చూడబట్టే నీ ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తున్నాయి, నీకు డబ్బులు వస్తున్నాయి. నువ్వు ఈరోజు 200 కోట్లకు పైగా ఒక సినిమా చేయడానికి వసూలు చేస్తున్నావు అంటే అదంతా వాళ్ళ పుణ్యం. వాళ్ళంతా పుణ్యం. వాళ్ళు చచ్చిపోవడానికి రారు, నేను చూడటానికి వస్తారు, నీ సినిమా చూడటానికి వస్తారు. నీ మీద ఉన్న పిచ్చితో, నీ మీద ఉన్న అభిమానంతో నీ సినిమా కోసం వస్తారు తప్ప పిచ్చెక్కి రారు వాళ్ళు. అభిమానం, అది అభిమానం. నిన్నేదో గుండెల్లో పెట్టుకుంటారు హీరోని. వాళ్ళు హీరోలు కాలేరు కాబట్టి ఇంకో హీరోని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ హీరోలా నేను కూడా అవ్వాలి అని. ఆ హీరోని ప్రేమిస్తారు, ఆ హీరో కోసం ప్రాణం ఇస్తారు. కానీ ఇలా నువ్వు తొక్కి చంపించేస్తావని తెలియదు కదా వాళ్ళందరికీ. సో ఇక్కడ ఎస్ అది చూసాం కదా. అభిమానులు ఆ థియేటర్ బాల్కనీ వైపు వెళ్తూ గేట్లు మూసేయమని అల్లు అర్జున్ అక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ థియేటర్లో జాతర సీన్ అయ్యే వరకు సినిమా చూస్తూనే కూర్చున్నాడు. ఆయన పిల్లలు, ఆయన భార్య, మామగారు వీళ్ళందరూ ఉన్నట్టున్నారు. సినిమా చూస్తున్నాడు, చాలా నవ్వుతూ చూస్తున్నాడు. విషయం ఏంటంటే ఒకసారి పాజ్ చేయండి. ఇది నేను అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్లో కామెంట్ చేశాడు. నన్ను పోలీసులు వచ్చి బయట తొక్కిసలాట అవుతోంది కాబట్టి మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళిపోండి అని చెప్పగానే నేను వెళ్ళిపోయాను అని, వెంటనే వెళ్ళిపోయానని చెప్తున్నాడు. ఒకసారి ఏం పోలీసులు చెప్తే వెళ్ళానంటాడు, ఒకసారి ఏం పోలీసులు నాకేం చెప్పలేదు, మా టీమే నాకు చెప్పింది, సిచ్యువేషన్ బాగాలేదు బయటికి వెళ్ళిపోమంటే ఇమీడియట్గా మూవ్ అయిపోయాను నేను అంటాడు. ఇమీడియట్గా మూవ్ అవటం అంటే టైటిల్స్ పడగానే వెళ్ళిపోయావా? సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకి వెళ్ళిపోయావా? లేకపోతే టైటిల్సే పడకముందే వెళ్ళిపోయావా? వెంటనే వెళ్ళిపోయాను అనేది పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం. ఒక హీరో అయి ఉండి ఎంత అబద్ధం ఎట్లా చెప్తావు? నువ్వు 2 గంటలకు పైగా సినిమా చూసావు. పుష్ప 2 సినిమా చూసిన ప్రతి ఒక్కడికి కూడా ఈ సీన్ గుర్తుండి ఉంటుంది కదా. అల్లు అర్జున్ ఏ సీన్ వరకు థియేటర్లో కూర్చున్నాడు అంటే, ఒక మహిళ చచ్చిపోయిన తర్వాత, బయట మరణ మృదంగం మోగిన తర్వాత, ఒక ప్రాణం పోయిన తర్వాత కూడా, ఒక శవం థియేటర్ బయట ఉన్న సందర్భంలో, ఇంకో బాలుడిని హాస్పిటల్కి మోసుకెళ్ళిన సందర్భంలో బయటంతా గందరగోళంగా ఉంటే నువ్వు చక్కగా లోపల జోకులు వేసుకుంటూ సరదాగా ఎకైకలు పక్కలతో థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ సినిమా చూసావు. అబద్ధం ఎట్లా చెప్తావు వెంటనే వెళ్ళిపోయానని? సరే ఒకసారి ఈ సీన్ చూడండి. ఒక్కసారి పాజ్ చేయండి. ఈ సీన్ ఎప్పుడు వస్తుందండి? పుష్ప 2 చూసిన ప్రతి ఒక్కడికి తెలుసు కదా. గంగమ్మ జాతర సీన్. అందులో
చీర కట్టుకుని మాతంగిలాగా అది దాదాపు 20-30 నిమిషాల పైన ఉంటుంది ఆ సీన్. నేను కూడా సినిమా చూశాను కాబట్టి నాకు ఐడియా ఉంది, చెప్తున్నాను. అందుకే ఆ సీన్ ఎప్పుడు వస్తుంది? ముక్కు పొడగ పెట్టుకుని ముఖానికి రంగులు పూసుకుని మాతంగి వేషంలో చీర కట్టుకుని గంగమ్మ జాతరలో డ్యాన్స్ వేసే సీన్ ఎప్పుడు వస్తుంది సినిమాలో? అక్కడ చాలా లాంగ్ సీన్ అది. అందులో మొదట ఫైట్ ఉంటుంది, ఆ తర్వాత ఒక గంగమ్మ పాట ఉంటుంది, ఆ పాట కంటిన్యూషన్ మళ్ళీ ఇంకో పాట ఉంటుంది. యాక్చువల్లీ 2 పాటలు ఒక ఫైట్ ఉంటాయి. దాదాపు 30 నిమిషాల పైన ఈ సీన్ ఉంటుంది. ఎస్, ఒక్క సీన్ కాదు, 2 పాటలు. ఒకటి గంగమ్మ జాతరకు సంబంధించిన డ్యాన్స్ వేస్తాడు అదే చీర కట్టుకుని, ఆ తర్వాత మళ్ళీ అమ్మ హీరోయిన్ వస్తుంది, హీరోయిన్ వచ్చిన తర్వాత రీసెంట్గా పాపులర్ అయిన ఆ పాట ప్లే చేస్తుంది, ఆ పాట నడుస్తుంది. దానికి ముందు ఫైట్ ఉంటుంది, ఎందుకంటే తన అన్న కూతుర్ని వాళ్ళు హెరాస్ చేశారని వాళ్ళందరూ బట్టుకు చిత్త కొడతాడు ఈ వేషంలోనే. ఈ సీన్ అంతా ఎప్పుడు వస్తుంది? ఒకసారి చూడండి. సినిమా స్టార్ట్ అయిన వెంటనే వేస్తారు ఈ సీన్ని. సినిమా టైటిల్స్ బండిన వెంటనే ఫస్ట్ సీన్లోనే ఈ సీన్ ఉందా? అల్లు అర్జున్ గారు, మీరు ఎన్ని గంటల పాటు సినిమా థియేటర్లో సినిమా చూశారు అనటానికి ఇదే ఉదాహరణ. ఈ సీను మీ పుష్ప 2 సినిమాలో ఎప్పుడు వస్తుంది? డైరెక్టర్ సుకుమార్ గారు మీకు ఐడియా ఉందా? అల్లు అర్జున్ గారు మీకు ఐడియా ఉందా? మీ సినిమానే కదా, మీరే యాక్ట్ చేసిందే కదా. అల్లు అరవింద్ గారు మీకేమైనా ఐడియా ఉందా? ఒకసారి సమాధానం చెప్పండి. ఈ సీన్ ఎప్పుడు వస్తుంది? సినిమా స్టార్ట్ అయిన తర్వాత 2 గంటల తర్వాత. 2 గంటల తర్వాత వస్తుంది ఆల్మోస్ట్. అంటే 2 గంటల వరకు నువ్వు సినిమా థియేటర్లో సీట్లో కూర్చుని కూల్గా సినిమా చూసావు. అప్పటికి ఒక మనిషి ప్రాణం పోయిందన్న విషయం నీకు తెలుసు. ఇంకొక బాబు చావుతో పోరాడుతున్నాడని, థియేటర్ బయట ఇప్పటికీ కొన్ని వేల మంది జనం ఉన్నారని, తొక్కిసలాట జరిగిందని అన్ని విషయాలు తెలుసు. అయినా కూడా నాకు అనవసరం, నేను సెలబ్రిటీని, నేను ఫేమ్ని, నేను దైవాంశ స్వరూపుని, నేను పైనుంచి దిగి వచ్చిన వాడిని, నేను గ్రహాంతరవాసిని, ఎవడు ఎట్లా చచ్చినా నాకు అనవసరం. జనాల ప్రాణాలతో నాకు సంబంధం లేదు. నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు. నేను ఒక్కొక్క సినిమాకు 280 కోట్లు తీసుకోవాలి. నా సినిమాని జనం అంతా పిచ్చి పిచ్చిగా చూడాలి. నేను ఇండియాలోని ఉత్తమ నటుడిని అవ్వాలి, ఇంకా అవసరమైతే ప్రపంచ ఉత్తమ నటుడిని అవ్వాలి. ఇంకా 280 కోట్లు కాస్త రేపు పొద్దున 500 కోట్లు తీసుకోవాలి. నా సినిమా రేంజ్ ఇంకా విపరీతంగా పెరిగిపోవాలి. అంతే తప్ప జనాల ప్రాణాలు పోతే నాకు సంబంధం లేదు. జనాల ప్రాణాలు పోతే పోయారు. ఆఫ్టర్ ఆల్ నీ దృష్టిలో ఇంత అబద్ధం ఎట్లా చెప్తాడండి? నన్ను నా టీం వచ్చి వెళ్ళిపోమని కానీ వెంటనే వెళ్ళిపోయాను సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి. కానీ ఈ సీన్ ఎప్పుడు వస్తుంది? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ గంగమ్మ జాతర సీన్ ఎప్పుడు వస్తుంది సినిమాలో? ఇంచుమించు 2 గంటల సినిమా అయిన తర్వాత, ఆ సినిమా లాంగ్ సినిమా 3 గంటల 20 నిమిషాల సినిమాలో మొదటి 2 గంటలు అయిన తర్వాత, అంటే ఇంటర్వెల్ కూడా అయిపోయిన తర్వాత ఈ సీన్ వస్తుంది, గంగమ్మ జాతర సీన్. అది 30 నిమిషాల పైన ఉంటుంది ఒక్క సీనే. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి. ఈ సీన్ నువ్వు చూస్తున్నప్పుడే కదా థియేటర్లో ఒకటి విజువల్ తీసి పెట్టింది. ఎస్, ఉన్నావు, 2 చేతులు పైకి ఊపుతున్నావు కదా, ఇట్లా ఊపుతున్నావు, 2 చేతులు పైకి క్యాహూ అంటున్నావు లేదా? అంటే నిన్ను నువ్వు తెర మీద చూసుకుని పొంగిపోతున్నావు, నవ్వుతున్నావు. ఒక ప్రాణం పోతే నీకు నవ్వు ఎట్లా వస్తుంది థియేటర్లో అన్నది ఇక్కడ అడుగుతున్న ప్రశ్న. ఇది నేను కాదు, బిగ్ టీవీ కాదు, జనం అంతా అడుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అడిగాడనో, బిగ్ టీవీ వాళ్ళు చూపించిందనో కాదు, ఎంటైర్ జనం అడుగుతున్నారు నిన్ను. ఒక ప్రాణం పోయిన తర్వాత నువ్వు థియేటర్లో 2 గంటల పాటు కూల్గా కూర్చుని సినిమా ఎట్లా చూస్తావు? ఎట్లా 2 చేతులు ఎత్తి అరుస్తూ ఉంటావు? ఎలా నవ్వుతూ ఉండగలిగావు? అదేమంటే నేను 5 నిమిషాలు సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వెళ్ళిపోయానని పచ్చిగా అబద్ధం చెప్పావు. అల్లు అర్జున్ గారు, మీరు ఒకసారి చూసుకోండి. ఈ గంగమ్మ జాతర సీన్ ఎప్పుడు వస్తుంది? గంగమ్మ జాతర సీన్ వచ్చే వరకు నువ్వు సినిమాలో చూస్తూనే ఉన్నావు. అప్పటికి నిన్ను ఏసీపీ స్థాయి అధికారి వచ్చి బతిమాలాడు వెళ్ళిపోమని. తర్వాత డీసీపీ వస్తే కానీ నువ్వు కదలాంటి ఈ సీన్ తర్వాత ఇంకెంతసేపు ఉన్నావో తెలియదు. ఇది విజువల్ ఆధారం దొరికింది కాబట్టి నిన్ను కోచింగ్ చేయగలుగుతున్నావు. లేదా నువ్వు వచ్చావు కాబట్టి ఆ షోలో గంగమ్మ జాతర సీన్ తీసుకొచ్చి టైటిల్స్ బండి వెంటనే ప్లే చేస్తారా? ప్లే చేయరు కదా. సినిమా కంటిన్యూషన్ ఆ రోజు టికెట్ తీసుకొచ్చిన జనాలందరికీ కంటిన్యూ సినిమాలు చూపించాలి కదా, ఒక్క సీన్ అయితే చూపించరు కదా. మరి ఎట్లా అబద్ధం ఆడతారు అనేది. ఎస్, ఆ విజువల్ చూడండి. గంగమ్మ జాతర సీను థియేటర్లో స్క్రీన్ మీద ప్లే అవుతోంది. అల్లు అర్జున్ ఎంత ఉత్సాహంగా తన భార్య పిల్లలతో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఆ సీన్ చూస్తున్నాడో చూడండి. ఎస్, ఆ హీరోయిన్ రష్మిక కూడా పక్కనే ఉన్నట్టుంది. మీ అందరికీ తెలియదా ఇంత పచ్చిగా జనాన్ని ఎట్లా మోసం చేస్తారు? ఇప్పుడు ఈ విజువల్ కనుక ఎవడో రికార్డ్ చేసి బయట సోషల్ మీడియాలో పెట్టాడు కాబట్టి వాళ్ళందరికీ తెలిసింది. లేకపోతే నువ్వు చెప్పిందే నిజమవుతుంది కదా. నేను థియేటర్లో సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వెళ్ళిపోయానని ఎట్లా అబద్ధం చెప్తావు అల్లు అర్జున్? ఒకసారి చూసుకోండి. ఇది చూసిన తర్వాత మీ కళ్ళు కాస్తన్నా తెరుచుకుంటే, కాస్త మీలో ఉన్న అహంకారం బయటికి పోతే, మీలో ఉన్న హీరో అన్న ఇది అవతల ప్రాణాలను చులకనగా చూసే ఆ నేచర్ బయటికి పోతే మీరు రేపటి నుంచి మనిషిగా గుర్తింపబడతారు. అల్లు అర్జున్ గారు, మీ అబద్ధాలు కనీసం ఇప్పుడైనా మానండి. మీకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పుంటారు కదా, అబద్ధం ఆడొద్దు జీవితంలో అని. ఇంత పచ్చిగా ఇంత హీరో అయ్యి ఉండి, ఇంత జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అయ్యి ఉండి, నటన చూపించండి సినిమాల్లో. బయట కూడా నటిస్తే ఎట్లా? ఇక్కడ జనం అంతా ఇవాళ చాలా ముదిరిపోయారు. జనాలు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యారు, చాలా అప్డేట్ అయ్యారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మరు. ఇక్కడ పక్కా ఆధారం ఇది. నువ్వు సినిమా మొదలైన వెంటనే వెళ్ళలేదు,
సినిమాలో గంగమ్మ జాతర సీన్ వచ్చే వరకు నువ్వు సినిమా చూస్తూనే ఉన్నావు. ఒక ప్రాణం పోయిందని నీకు అప్పటికే తెలుసు. ఇంకొక బాబు సాగు బతుకులు హాస్పిటల్కి మోసుకెళ్ళారని తెలుసు. థియేటర్ బయట శవం ఉంటే థియేటర్ లోపల కూర్చుని నువ్వు పాప్కార్న్ తింటూ సినిమా ఎట్లా చూసావు? ఆ బిడ్డ నా బిడ్డ కాదా అన్నావు. ఆ బిడ్డ అక్కడ ప్రాణాలు కోల్పోతూ ప్రాణాలతో ఉక్కిరిబిక్కిరవుతూ అల్లాడుతూ బయటకు నలిగిపోయి అక్కడ ఉంటే అతనికి సిపిఆర్ చేస్తూ ఉంటే నువ్వు నీ కొడుకును పట్టుకుని నీ కూతురును పట్టుకుని ఆడుకుంటూ ఉన్నావు లోపల థియేటర్లో. అవతల ఒక మహిళ ప్రాణం పోయింది, ఆమెకి సిపిఆర్ చేసి పోలీసులు బతికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం ఆవిడ బతకలా, డెడ్ బాడీని అక్కడే ఉంది కాసేపటి వరకు. నువ్వు మాత్రం నీ భార్యతో పక్కన కూర్చోబెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నావు సినిమాని. ఒకసారి చూడండి, ఆ స్మైల్ చూడండి. ఒక మనిషి అన్నవాడు ఎవడన్నా పక్కన నా వల్ల ఒక ప్రాణం పోయింది థియేటర్లో అంటే, అరే మన ఇంటి పక్కన ఎవరో చచ్చిపోతే, మన వీధిలో ఎవరో చచ్చిపోతే మనం ఆ రోజు భోజనం చేయం, బాధ ఉంటుంది, అయ్యయ్యో ఆయన చచ్చిపోయాడా అని. అలాంటిది నువ్వు ఉన్న సినిమా థియేటర్లో నీ వల్ల తొక్కిసలాడి జరిగి ఒక మహిళ చచ్చిపోతే ఇంకో బాబు సాగు బతుకుల్లో ఉంటే నువ్వు అంత నవ్వుతూ ఉల్లాసంగా ఆనందంగా ఎట్లా ఉండగలిగారు అల్లు అర్జున్ గారు? 2 చేతులు పైకెత్తి విజయోత్సాహంతో ఏ విధంగా రెచ్చిపోగలుగుతున్నారు థియేటర్లో. నెక్స్ట్ జాతర సీన్ అయ్యే వరకు ఉన్నాడు. సో ఇదొక అబద్ధం. నెక్స్ట్ మహిళ చనిపోయిన విషయం చెప్పి అల్లు అర్జున్ థియేటర్ బయటికి తీసుకొచ్చారు పోలీసులు. ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పాడు. ఏంటంటే, ఒక నిమిషం, నీకు మొదట ఆమె చనిపోయిందన్న విషయాన్ని లోపలికి చెప్పే ప్రయత్నం, లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పి ఆయన ఇమీడియట్గా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయడానికి ఏసీపీ, లోకల్ ఏసీపీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే థియేటర్ వాళ్ళు ఏసీపీ స్థాయి అధికారిని కూడా అడ్డుకున్నారు. థియేటర్ వాళ్ళు అడ్డుకున్నారు. తర్వాత ఇతను పిఏ వాడెవడో సంతోష్ అంట, వాడిని తీసుకెళ్ళి లోపలేయాలి, నిజానికి వాడి మీద కేసు ఫైల్ చేయాలి నిర్దాక్షిణ్యంగా. వాడు ఏసీపీ స్థాయి అధికారిని అడ్డుకున్నాడంట. ఎస్, ఆ పిఏ అడ్డుకున్నాడంట. నువ్వు ఏసీపీని అడిగి అప్పుడే ఈడ్చుకెళ్ళి లోపల పడేయొద్దు. ఆ పిఏ వాడేవాడంటే నాకు అర్థం, ఒక ప్రాణం పోయింది, ఆ హీరోని ఆ బయటికి రమ్మని చెప్పడానికి పోలీసులు వెళ్తుంటే పోలీసుని కూడా ఎట్లా అడ్డుకుంటాడు ఆ పిఏ? తర్వాత థియేటర్ యాజమాన్యం మీరు వెళ్ళటానికి వీలేదు, మేమే కావాలంటే చెప్తామంటారంట. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. ఆ తర్వాత ఏసీపీ వాళ్ళ కావట్లేదని డీసీపీ స్వయంగా రంగంలో దిగి లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి విషయం చెప్పి, అయ్యా మీరు ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ పండగ చేసుకుంటూ ఉన్నారు, మీరు ఇక్కడ చేతులు ఊపుతున్నారు, కాళ్ళు ఊపుతున్నారు, ఇకలు పక్కలు ఉన్నాయి, పాప్కార్న్ తింటూ కూర్చున్నారు, ఇక్కడ సమోసాలు తింటూ కూర్చున్నారు, కూల్ డ్రింక్ తాగుతూ కూర్చున్నారు, కానీ అక్కడ ప్రాణం పోయిందయ్యా, దయచేసి మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళండి మీరు ముందని అక్కడ ఉన్న హీరోకి వెళ్ళి చెవిలో చెప్పిన తర్వాత అప్పటికి కూడా నేను కథలో నేను సినిమా చూస్తానంటాడంట. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, అక్కడ అల్లు అర్జున్కి ఆ విషయం డీసీపీ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన అన్న మాట ఏంటంటే, ఓ చచ్చిపోయిందా, ఓ ప్రాణం పోయిందా, అయితే నా సినిమా సూపర్ హిట్ అనమాట. అంటే అర్థం ఏంటంటే, నరబలు జరిగిపోయింది నా సినిమాకి, ఓ ప్రాణం పోయింది కాబట్టి నా సినిమాకు ఉన్న దిష్టి మొత్తం పోయింది, ఇక నా సినిమా సూపర్ హిట్ అన్నాడంట. ఈ విషయం అక్బరుద్దీన్ ఓవైసీకి ఎలా తెలిసిందో మరి, పోలీసులు చెప్పారా లేకపోతే ఏంటని? ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు సహజంగా జోక్యం చేసుకోరు, ఇలాంటి స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా ఎవరు. కానీ నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీస్ అధికారులు అల్లు అర్జున్ కూర్చున్న సీట్ దగ్గరికి వెళ్ళి ఆయనకి చెవిలో చెప్పి ఒక ప్రాణం పోయింది మీరు బయటికి రండి అని చెప్తే, ఓ ప్రాణం పోయిందా, చచ్చిపోయిందా, అయితే నా సినిమా సూపర్ హిట్ అయిందని. అంటే ఒక మూఢత్వం ఉంటుంది, ఒక ఛాందస్వాదం ఉంటుంది, ఒక దరిద్రం ఉంటుంది జనాల్లో, మూఢనమ్మకాల మీద అవగాహన. కొంతమంది అంటూ ఉంటారు, ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు నరబలి జరిగితే మంచిదని, లేదా ఏదో పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు నరబలి జరిగితే మంచిదని ఒక పిచ్చి మూఢనమ్మకం, శాడిజం, అది పైశాచికత్వం. అలా నరబలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి నరబలు ఇస్తూ ఉంటారు. సో అది బాగా ఇన్నున్నట్టున్నాడు అల్లు అర్జున్. అందుకనే ఒక ప్రాణం పోయిందని చెప్పగానే, ఓ చచ్చిపోయిందా, అయితే నా సినిమా సూపర్ హిట్ అయిపోయింది అనమాట అన్నాడంట. అని అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ ఈ మాట అన్నాడు. ఒకసారి కావాలంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడో చూడండి. इन्फॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है। तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है। అర్థమైంది కదా? అక్బరుద్దీన్ ఓవైసీ స్వయంగా చెప్పిన మాట అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. పోనీ రేవంత్ రెడ్డి మీకు నచ్చట్లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని మీరు ఇష్టం వచ్చినట్టు తిడతారు సోషల్ మీడియాలో.